చిరు చిరు చిన్నారివే నా కంటికి ఎదిగిన ఎన్నేళ్ళకి ఎన్నటికి. సో ఫస్ట్ విషు పెట్టినప్పుడు మీరు చేతిలో ఎత్తుకుంటారు కదా, సో అప్పుడు ఆ ఫీలింగ్ ఏంటి మీకు? ఒక ప్రీషియస్ బ్లెస్సింగ్ లాగా అనిపించింది. షీ వాజ్ లైక్ చబ్బీ గర్ల్ స్కాన్స్లో. సో బయట చూడగానే వావ్ చబ్బీ సేమ్. నేను ఎమ్మడి వంశం చూసుకున్నా, లైక్ ఇద్దరు చేయమన్నారు. తను ఫస్ట్ పుట్టినప్పుడు తనకి 3 months 6 months వచ్చినప్పటి నుంచి ఇంకా షీ వాజ్ మోర్ అటాచ్ టు మీ. రోజంతా అయిపోయినా సరే ఈవినింగ్ కరెక్ట్గా వస్తుంది, పడుకుంటుంది, పొద్దున్నే తనే నిద్రలేస్తుంది. అసలు ఇట్స్ టూ హెక్టిక్ అనమాట. ఫస్ట్ అసలు నా దగ్గరికి రాదు, బేసిక్గా వాళ్ళ డాడీ కోసం చూసుకుంటుంది. ఒకవేళ వాళ్ళ డాడీ లేచి ఎటని వెళ్ళిపోతే నాన్న, ఇప్పుడు మాటలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు నాన్న అంటుంది వచ్చి నా దగ్గరకు వచ్చి. నాన్న లేడమ్మా కిందికి వెళ్ళాడు అంటే ఇంకెమ్మటి బెడ్ దిగి వెళ్ళిపోతుంది. ఇంకా అసలు ఐ డోంట్ వాంట్. సో ఎప్పుడు ఫుడ్ కావాలో అప్పుడు నా దగ్గరకు వస్తుంది బేసిక్గా. అది తినగానే మళ్ళీ వెళ్ళిపోతుంది. శ్రీశైల రాణి ఆ చదువుల వాణి సిరిగల కల్యాణి కలగలిసి నన్ను కరుణించిన వరమే కిలకిల పూకోణి కన్నెదుట నేడు తిరుగాడుతుంటే అరుదకు యువరాణి కనురెప్ప వేయక చూస్తున్నా నాలో ప్రాణ. సో ఈ 1 yearలో విషుతో మీకు బాగా మెమొరబుల్ ఉన్న మూమెంట్ ఏంటి? మొన్న మోస్ట్ రీసెంట్ అయితే తను హెయిర్ బాత్ చేశాక డ్రయర్ పెట్టమన్నాడు. సర్ప్రైజెస్ 1 year oldకి డ్రయర్ పెట్టన్నాడు. క్యూట్ మూమెంట్ అంటే నా దగ్గరకు వంశీ ఆఫీస్కి వెళ్ళాడు. సో తను చాలాసేపు అవుతుంది వంశీని చూడక. నిద్ర వస్తుంది తనకి. పడుకోకుండా తను బెడ్ మీద పడుకొని ఇటు ఇటు చూసుకుంటూ ఇట్లా జోకొట్టుకుంటుంది అనమాట తనకి తానే. సో ఐ మీన్ అప్పుడు నాకు అనిపించింది వాళ్ళ డాడ్ని ఎంత మిస్ అవుతుంది, ఎంత వాళ్ళిద్దరు బాండ్ చూసి నాకు చాలా క్యూట్ అనిపించింది. సో ఒక ఫ్యూచర్లో విషు ఈ వీడియో చూస్తుంటే 10 years 15 years తర్వాత తనకు మీరు అంటే ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మెసేజ్ ఇంత క్యూట్గా ఇండిపెండెంట్గా హ్యాపీగా ఉండాలనుకుంటున్నా. సో యా, ఒక మదర్ డాటర్ లాగా కాకుండా ఒక మంచి ఫ్రెండ్ అలా బాండ్ క్రియేట్ అవ్వాలి అనుకుంటున్నాం మా ఇద్దరికి. ఐ వాంట్ హర్ టు బి సేమ్ ఇండిపెండెంట్ లైక్ నో. మా మీద డిపెండెన్సీ తక్కువచ్చుకొని తను ఇండిపెండెంట్గా ఉండాలి. ఓకే, హ్యాపీగా ఇండిపెండెంట్గా తన పని తను చేసుకొని బ్రేవ్గా ఉంటే చాలు. థ్యాంక్ యూ. Thank you.